తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. క్యూఆర్ కోడ్ రాజముద్ర కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులతో మరింత పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణులు తెలియజేశారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం ఆరివేశ కళ్యాణ మండపంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డుల స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజులో ముద్రించిన క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 5.51 లక్షల కార్డుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లబ్దిదారుల వివరాలతో పాటు సరుకుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలోని లబ్దిదారులందరికీ ఇంటింటికి వెళ్లి కార్డులను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జుత్తుగ నాగరాజు, సొసైటీ అధ్యక్షులు బుజ్జి, కొత్తపల్లి నాగరాజు, 4 మండలాల తహసీల్దార్లు, రేషన్ డీలర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు. గవర్నెన్స్ లో భాగంగా ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ అనేది తీసుకొచ్చి రైస్ కార్డ్ ఎవరైనా రేషన్ కార్డు వాళ్ళే వెళ్లకుండా ఇంకెవరినైనా పంపించినా ఈ కార్డు ఇస్తే ఒకసారి ఆ కార్డు వాళ్ళ సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత మరొక్కసారి దుర్వినియోగం అవ్వకుండా ఇదొక మంచి సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఈ కార్డు మీద కూడా మరి ఎటువంటి అరణవులు ఇంకెవరియో ఫోటోలు అని లేకుండా చక్కగా మీ ఫోటో ఉంటుంది మీ కార్డు మీద. కేంద్ర ప్రభుత్వం చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఇవే ఉంటాయి. వేరే వాళ్ళ బొమ్మలు లేకుండా ఈ కార్డు కానీ మీ పొలం డాక్యుమెంట్లో కానీ అన్నిటి మీద కూడా ఉంటే మీ బొమ్మ ఉంటుంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. ఇంకెవరి బొమ్మలు ఉండే నా బొమ్మ, రాష్ట్రం అని మా ముఖ్యమంత్రి గారి బొమ్మ గతంలో లాగా తీసుకోకుండా మీ బొమ్మతోనే మీకు స్మార్ట్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. సో ఇటువంటి స్మార్ట్ గవర్నెన్స్ని మీరందరూ అభినందించాలని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మన జిల్లా కూడా కలెక్టర్ గారు నిర్దేశకత్వంలో చక్కగా ముందుకెళ్తున్నాం. మంచి మంచి సూచనలు ఉంటే మీరందరూ కూడా, మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ, మీరు కూడా ప్రభుత్వానికి ఎంతసేపు సోమవారం ఎప్పుడు వద్దా ఆడి మీద వీడి మీద కంప్లైంట్ అని కాకుండా చక్కటి సూచనలు కూడా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిన్న మన ఆనరబుల్ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కార్డులు పాత కార్డ్స్ స్థానంలో పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి స్థానంలో ఈ స్మార్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డ్స్ మన జిల్లాలో 5,51,000 కార్డ్స్ ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మన జిల్లాలో అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలు, ఉండి కాన్స్టిట్యున్సీలో 85,000 మందికి కుటుంబాలకి ఈ కార్డ్స్ రావడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డ్స్ దీనికోసం ప్రత్యేకంగా రుసుము ఏమీ చెల్లించక్కర్లేదు. అవన్నీ కూడా మీకు తీసుకొచ్చి ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ తీసుకెళ్ళి వారి ఇళ్ళకి మన GSWS స్టాఫ్ పంచడం జరుగుతుంది. మిగతా వారందరికీ కూడా FP షాప్స్లో ఇవి ఇస్తారు. అది డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఆల్రెడీ మొదలెట్టడం జరిగింది మనకి కార్డ్స్. ఈ కార్డు దీని ఏంటంటే ఇక్కడ QR కోడ్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది స్మార్ట్ కార్డ్. ఇది ఇక్కడ QR కోడ్ ఉంటుంది. QR కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే స్కాన్ అనేది ఈ స్మార్ట్ ఫోన్తో చేసేసుకోవచ్చు. మీ యొక్క కార్డు వివరాలన్నీ కూడా మీ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణంలో వాడవాడలా మండపాలు ఏర్పాటు చేశారు. వివిధ రూపాలలో ఉన్న లంబోదరుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1 టౌన్లోని మోటుపల్లి వారి వీధి, SP స్ట్రీట్లోని వరసిద్ధి వినాయక ఆలయం వద్ద, 3 టౌన్లోని సాయిలక్ష్మి టవర్స్, 2 టౌన్లోని నానాజీ ఎంటర్ప్రైజెస్ వద్ద, పాలకోడేరు మండలం పెన్నాడలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక భీమవరం 32వ వార్డులో తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం విశాఖోడేరు లేఅవుట్ కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు నివాసం వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా మందిరాన్ని ప్రత్యేకంగా సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా పళ్ల యేసుబాబు హేమలత దంపతులు వినాయక చవితి వ్రత పూజ ఘనంగా నిర్వహించారు. సర్వ విఘ్నాలు తొలగి లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఆ విఘ్ననాయకుడు గణాధిపతి ఆశీస్సులు అందజేయాలని పళ్ల యేసుబాబు ఆకాంక్షించారు. బాహుదా నదీ తీరములో దీపాన్ని దండం పెట్టండి. సాక్షాత్ దీపం దర్శయామి. మీరు కానీ పూర్వగణాయ నమః జాను పూజామి విఘ్నరాజాయ నమః పూర్వ పూజామి హేరంబాయ నమః కటిం పూజామి లంబోదరాయ నమః ఉదరం పూజామి గణనాథాయ నమః నాభిం పూజామి మరువకటం పూజామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజామి ఓం భద్రం పూజయామి వినాయకానందు ఒకటి వేసేయండి. దీపంలో పడకుండా అన్ని వేయండి. కాలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః లంబ జటలా మహాగణపతి శేఖరిగానే నమః ఓం ఎలివేశనాయ నమః ఓం పురాణపురుషే నమః ఓం పుష్పోభ్యాయ నమః ఓం పార్వతీదేవాయ నమః మోదక ప్రియాయ నమః ఓం కాంతపతే నమః ఓం ధృతపతే నమః ఓం కామినే నమః సఖయే నమః ఓం సరసామృతే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం దివ్యమంగళాయ నమః ఓం మణికంకణమేకలాయ నమః సమస్తాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః ఆక్రాంతిశివే నమః శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఇది మంత్రేణ శ్రీ పరమశివభగవాన్ ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం దేవుడి దండం పెట్టు. ఇది చూడు న్యాచురల్గా ఉంటాను. అది ఇప్పుడు అరవతులు వెలిగించండి. ధూపో ఎంబతో భీమవరం 3 టౌన్లోని ఎస్వీఆర్ సౌధం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి నవరాత్రులు చేసుకోవడం జరుగుతుందని, ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఎస్వీఆర్ సౌధం యజమానులు, ఫ్లాట్ యజమానులు, అద్దెకుండేవారు విరివిగా చందాలిచ్చి ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఎస్వీఆర్ సౌధం ఇండస్ట్రియల్ ఏరియా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వేంద్ర ప్రసాద్, సెక్రటరీ పరశురామయ్య, ట్రెజరర్ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర, సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఆనందరాజు, శివ, మూర్తి, కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఎస్వీఆర్ సౌదం కుటుంబ సభ్యులందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు అండి. గత 15 సంవత్సరాల నుంచి ఎస్వీఆర్ సౌదం అపార్ట్మెంట్లో రామచంద్రరావు గారు అనండి, రాజు గారు, అలాగే తన శివ మూర్తి గారు, సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, ఇలాగా మా కమిటీ సభ్యులందరూ కూడా అపార్ట్మెంట్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ గత 15 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి విగ్రహం పెట్టి అలాగే ఘనంగా వినాయక ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుందండి. ఈ ఉత్సవానికి ఉన్న ప్లాట్ యజమానులు అవనివ్వండి, అద్దెకుండే వాళ్ళు అవనివ్వండి, అందరూ కూడా సహృదయంతో ఈ గణేష్ చవితికి చందాలు విరివిగా ఇచ్చి చాలా ఘనంగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇందులో ఇక్కడ నేను కమిటీలో నా పేరు వెంకటప్రసాద్, నేను ప్రెసిడెంట్. అలాగే చంద్రరావు గారు, పరశురామయ్య గారు, కళ్యాణ్, ఆనందరాజు గారు, మూర్తి గారు, సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, అలాగా వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఉండి అలాగా ఏదన్నా కార్యక్రమం ఉంటే దిగ్విజయంగా చేసుకోవడం జరుగుతుంది. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధికి చేయూత అందించాలని ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు కోరారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ర్యాంక్ సిలికాన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని రఘురామకృష్ణరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 30 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల భవనాన్ని నిర్మించిన దాతలు సయ్యప్పరాజు, అప్పల నరసింహారాజు, పార్వతీ దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సయ్యప్పరాజు, అప్పల నరసింహారాజును స్ఫూర్తిగా తీసుకుని పాఠశాలకు, సొంత గ్రామానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు రావాలని అన్నారు. సొమ్ము సంపాదనతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణ, జనసేన ఇన్ఛార్జ్ జిత్తుగ నాగరాజు, సర్పంచ్ సూరిబాబు, సొసైటీ చైర్మన్ కలిదిండి బుజ్జి, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కేవీఎస్ సూర్యనారాయణరాజు, జక్కంశెట్టి అశోక్, బుద్దరాజు బలరామకృష్ణరాజు, గాదం నానాజీ, కమ్మల రాంబాబు, ప్రధానోపాధ్యాయుడు కాశీ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. అప్పల నరసింహరాజు గారి తరపున మరి ఇక్కడ అనుక్షణం చూసుకుంటూ డబ్బులు ఇవ్వటం ఒకటైతే ఆ దగ్గరుండి ఒక సొంత ఇల్లు ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటారో మరి ఆ మాదిరిగా పర్యవేక్షణ చేసిన గోపాలరాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన ఊరు పెద్దలు, బుజ్జి, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక మంచి ఆలోచన, ఇక్కడ చదువుకున్నారు. అలాగే పార్వతి గారి తండ్రి గారు కూడా ఇక్కడ ఇదే స్కూల్లో గతంలో మరి ఎంతోమంది, కొన్ని వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. మరి ఆ సద్భావంతో మరి జనరల్గా మనం జేబులో 200 ఉన్నప్పుడు ఎవడన్నా ఒక 100 రూపాయలు అడిగితే ఆ 200 కాగితాల్లో కొత్త కాగితం జేబులో ఉంచుకుని పాత కాగితం ఇస్తాం. హ్యూమన్ సైకాలజీ. మరి అటువంటిది మరి వీరు 2 రూములు ఇస్తానంటే 4 రూములని అడిగిన వెంటనే మరి 35 నుంచి 40 లక్షలు, ఇదే వేరే వాళ్ళు కడితే కనీసం 60 లక్షలు అవుతుంది ఇదే నిర్మాణానికి. మరి అంత అమౌంట్ ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అన్న ఆత్మతృప్తి కోసం మరి ఈ కార్యక్రమం చేసినందుకు మరి వారిని అభినందిస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఆ మంచి పని చేయాలన్న ఆలోచన, ఆ సంస్కారం కానీ మరొక్కసారి అప్పల నరసింహరాజు గారి స్ఫూర్తితో ఇంకా మన నియోజకవర్గంలోనే కాదు P4 అని ఒక చక్కటి కాన్సెప్ట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మన అభివృద్ధి కోసం డబ్బు ఎవరైతే సంపాదించారో వారు అభివృద్ధిలో భాగం తీసుకొని తన తోటి వారిని అందరినీ, ఇప్పుడు వీరు చేసిన ఈ కార్యక్రమం ఎంతోమంది చదువుకుంటానికి
ఉపయోగపడుతుంది. ఈరోజు చాలా మంచి రోజు. ఈ స్కూల్కి మొదలయ్యి ఆగిపోయి ఉన్న రూమ్స్ కంప్లీట్ చేసుకోవడం, ఒక దాతలు ముందుకు రావడం, వారిని మన డిప్యూటీ స్పీకర్ గారు ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం, ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిటిలో కూడా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. పిల్లలు కూడా 354 పిల్లలు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాలి అంటే టీచర్స్ మరింత బాధ్యతాయుతంగా వారు వర్క్ చేస్తే మంచిగా ఇక్కడ అకాడమిక్స్ క్వాలిటీ, అకాడమిక్స్ కానీ పిల్లల అభివృద్ధి కానీ చూసి మరింత మంది ఊరి పెద్దలు, తల్లిదండ్రులు ముందుకొచ్చి మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా ప్రోగ్రెసివ్ టీచర్స్ ఉన్నారు. చాలా మంచిగా అందరిని ఎంకరేజ్ చేసి చాలా వరకు స్కూల్ డెవలప్మెంట్లో పార్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆశిస్తూ, ఏదైనా ఎడ్యుకేషన్కి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో అనుకున్నాం మేము. దాంతో ఇక్కడ ఒక 4 రూములు అవసరం, 2 రూములు అవసరమైందని అడిగారు. 2 రూములు కడదామని ముందు స్టార్ట్ చేసాం. తర్వాత 3 అలా 4 అయింది. ఓకే, 4 కంప్లీట్ చేస్తే సిస్టమేటిక్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుందని 4 కంప్లీట్ చేసాం. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇవ్వడం అనేది పెద్ద ముఖ్యం కాదు, దానికన్నా ఇక్కడ ఆర్గనైజ్ చేయటం, అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని అంతా సూపర్వైజ్ చేయటం అది ఇంపార్టెంటు. ప్లస్ మా లక్కీగా ఏంటంటే మా బావగారు గోపాలరాజు ఉండటం వల్ల మాకు ఏమైందంటే, మేము చూసినా చూడకపోయినా ఆయన 24 గంటలు ఇక్కడ చూసుకుని కన్స్ట్రక్షన్ అంతా నీట్గా రావడానికి కానీ, శుభ్రంగా మనం పెట్టిన డబ్బుకి అక్కడ వర్క్ కనిపించడం కానీ జరిగింది. చాలా బాగా వచ్చినాయి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మేము ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. బాస్విని చారిటబుల్ ట్రస్ట్ పేరిట సర్పంచ్ సుబ్బారావు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 700 మంది విద్యార్థులకు గొడుగులు బహుకరించారు. అనంతరం ఒక దివ్యాంగ యువకుడికి ట్రైసైకిల్ ని గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు దంపతులు అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తన సంపాదనలో కొంత భాగం బాస్విని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవలు చేయడం సంతృప్తినిస్తుందని అన్నారు. అనంతరం సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ తోట ఫణి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, జెడ్ఆర్యూసీసీ మెంబర్ కోర రామూర్తి, కాళా సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు రాము, హాట్లైన్స్ బాబు, విశ్వనాథరాజు, అభిరుచి కాశీరాజు, తేజ, పలువురు వార్డు సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొడ్డనపూడి సర్పంచ్ కొల్లి సుబ్బారావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, మరి ఇవాళ కూడా ఒక వికలాంగుడికి సైకిల్ ఇవ్వటం జరిగింది. అలాగే గ్రామంలో కొంతమందికి పెన్షన్ రాని వాళ్ళకి కూడా 30 మంది సుమారుగా నెలకు 1000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అలాగే గ్రామంలో మంచి ఎక్కడైనా ప్రధానికులు ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా ధన సాయం చేయటం, అలాగే మంచి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అలా గ్రామ ప్రజలు ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ మంచి చెడ్డలు వచ్చినా చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మరి కాపాడే విధంగా మరి ఆయన ముందుకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇక ఆయన చేసే కార్యక్రమాలను కూడా ఆ భగవంతుడు చేదోడు వాదోడుగా ఉండాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా ముందు ఎన్నో మంచి పదవులు చేయాలని కోరుకుంటూ, సోదరుడు సుబ్బారావు గారు పుట్టినరోజు సందర్భంగా విషయం తెలియజేస్తూ, ఆయన దొడ్డనపూడి గ్రామానికి యువత ఈరోజు సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే దొడ్డనపూడి ఉన్న గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒక ఇండస్ట్రీగా మంచి డెవలప్ చేసి, నాతో పాటు దొడ్డనపూడి గ్రామంలో కూడా నేను చేసే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆయన సేవా కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా అందిస్తూ, ఈ రోజున సుబ్బారావు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని ప్రజలను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్బారావు గారు కూడా మరిన్నత పదవులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
నా పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హిందూ సంప్రదాయంలో పండుగలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారని ఈ వినాయక చవితి పండుగకి స్వగ్రామానికి విచ్చేసి అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని లండన్ డిప్యూటీ మేయర్ ఆర్ఎటి ఆర్యన్ ఉదయ్ అన్నారు. ఉదయ్ సెంట్రల్ లండన్లోని రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా నగరానికి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా స్వగ్రామం భీమవరం మండలం తొందూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ ఉదయ్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్ఎటి వీరాస్వామి నాయుడు, ఎంపీటీసీ ఆర్ఎటి వాసు, మాజీ సర్పంచ్ వెంకట సత్యనారాయణ, ఆర్ఎటి కాశీ విశ్వేశ్వరరావు, ఆర్ఎటి శ్రీరామ్మూర్తి, ఆర్ఎటి చంద్రరావు, ఆర్ఎటి రామకృష్ణ, జగపతి, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా స్వగ్రామం తొందూరు గ్రామం భీమవరం మండలంలో మా మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వినాయక పూజ జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడ రావడం మొట్టమొదటిసారి డిప్యూటీ మేయర్ రావడం చాలా సంతోషకరం. అలానే మా కుటుంబ సభ్యులందరూ ఆర్ఎటి ఫ్యామిలీ గారు వేరే మా ఆర్ఎటి బంధువులతో అందరూ ఇక్కడ వచ్చి ఈ వినాయకుడిని ప్రార్థించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అలానే ఎవరన్నా ఊరి నుంచి వెళ్ళే విదేశాలకు కానీ పెద్ద పట్టణాలకు వెళ్ళి పెద్ద అవడం జరుగుతుంది. అలానే నాది కూడా అదే జర్నీ. సో తొందూరుకి తొందూరు గ్రామ ప్రజలకి నేను చాలా రుణపడి ఉన్నాను. సో ఈ రుణం ఈ ద్వారా తీర్చుకోలేను కానీ బట్ హౌఎవర్ ఇక్కడ రావడానికి చాలా సంతోషం. ఆ వినాయకుడు మహాపరమాణు శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరినీ ఇదే కలవటం ఒక మన హిందూ సాంప్రదాయంలో పూజలు కానీ లేదంటే ఇలాంటి పండుగ సమయంలో అందరు కలవటం, అందరూ ఆనందంగా ఉండటం, అందరినీ చదివించుకోవడం, అందరితో మాట్లాడటం అనేది ఇది ఒక వే ఆఫ్ సెలబ్రేషన్. అలాంటిది ఈరోజు రావటం, ఈ టైం రావటం, కొంచెం వర్షం ఉన్నది కానీ చాలా సంతోషంగా ఉంది. సో గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందూరు రావడం కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే తొందూరు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది నా జీవితం. నేను చిన్నప్పుడు ఇక్కడే తిరిగి వాళ్ళు ఇక్కడే క్రికెట్ ఆడి. సో తొందూరే నాకు ఒక ఇన్స్పిరేషన్. తొందూరు అన్న గ్రామం కూడా నాకు తెలుసు. సో ఆ వినాయకుడు ఆశీస్సులు అందరూ ఉండాలని, అందరూ హ్యాపీ వినాయకుడు. అలానే అందరూ అందరూ అందరికీ సాయపడాలి, అందరూ అందరికీ మంచి చేయాలి. జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ, జై గణేష్ మహారాజ్. భీమవరం రూరల్ మండలం నరసింహపురం కాపులపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక 24వ వినాయక చవితి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విగ్రహదాతలైన కొవ్వాడ లోక్నాథ్, నాగలక్ష్మి దంపతులు వినాయక చవితి పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారి ఊరేగింపు, అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తులంతా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసం వినాయక చవితి సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామివారి నవరాత్రులు పురస్కరించుకుని పూజలో కూర్చునే దాతలు దాసరి మావుళ్లరావు, పద్మావతి దంపతులచే విజయ గణపతి స్వామివారికి అభిషేకము, గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. गणेश भगवान की
अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुहूर्तः सुमुहूर्तोऽस्तु आरोग्यं देववाहन श्रियं अर्पणमस्तु నీడు మొత్తను ఆయనకి వదిలిపెట్టండి. శ్రీమాత్రే నమః. మనం ఇంటెవరలో ఏం చేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత విజయ కనకదుర్గ శ్రీచక్ర అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా ఇవాళ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఆ అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి విజయ గణపతి ప్రతిష్ట మనకి 16 సంవత్సరాలు పూర్తయింది. దానిని మహారాజశ్రీ మన భీమవరం వాస్తవ్యుల దాసరి సాయి సత్యనారాయణ గారు ఎంతో ఆయన చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. 16 సంవత్సరాల ప్రతిష్ట పూర్తయింది కాబట్టి ఆయన యొక్క పెద్ద కుమారుడు మహారాజశ్రీ దాసరి మావుళ్ళు గారి యొక్క దంపతుల చేతుల మీదుగా ఇవాళ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ గణపతి స్వామి వారికి ఆ గరికి పూజ దూర్వాయువంతో అర్చన అలాగే లక్ష్మీ గణపతి హోమము ఇత్యాది వినాయక చవితి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాగే మరి ఈ యొక్క దాసరి మావుళ్ళు గారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొని దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. త్వరలో 20 ఎకరాల్లో సుందరంగా కలెక్టరేట్ ను నిర్మిస్తాం. అపోహలు వద్దు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం వ్యయంతో కూడుకుంది. పెదామిరంలో అయితే స్థలం డబ్బు రెడీగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ ట్రిబులార్. వాడవాడలా వినాయక చవితి వేడుకలు ప్రారంభం. ప్రత్యేక మండపాల్లో కొలువుదీరి పూజలందుకున్న గణనాథుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.